అర్షమిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి తెల్ల చీర మీద ఎటువంటి తెల్ల బట్ట మీద ఎటువంటి మరక పడినా కనిపిస్తుంది అంటారు. అఫిడవిట్ కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చే అఫిడవిట్ కూడా అటువంటి తెల్ల బట్ట లాంటిది. అందులో ఉన్న ఉమ్, మరకలు, ఉమ్, దానిలో ఉన్న ముడతలు అన్నీ కనిపిస్తాయి. చిరుగులు అన్ని. ఉమ్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ చూస్తే కొంచెం గమ్మత్తుగా ఉంది సార్. ఒకటి ఏంటంటే 41 ఉమ్, పేజీల అఫిడవిట్ ఉంటే అందులో 12 పేజీలు ఏకంగా 420 కేసుల మీదే ఉన్నాయి. అందులో ఉమ్, 26 కేసులు ఈ అవినీతి అక్రమాస్తుల మీద 26 కేసులు ఉన్నాయి. ఇంకో ఉమ్, అన్నిట్లోనే ముఖ్యమైనది ఏంటంటే 499 కోట్ల నుంచి 775 కోట్లకి ఎగబాకింది 2019కి 2024కి. ఇదంతా అవును. ఒక ఎత్తు అయితే అంబానీకి సంబంధించిన జియో రిలయన్స్ లో కూడా కొన్ని కోట్లలోనే పెట్టుబడులు పెట్టారు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారిని చంపించారని నెపం వేసిన అంబానీ గారు దానిలోని. ప్లస్ షర్మిల గారు కూడా నాకు ఇవ్వాల్సిన ఆస్తిని కూడా ఇచ్చిన ఆస్తిని కూడా అప్పుగా చూపించారని చెప్పి ఆవిడ కూడా మన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉమ్. చూస్తారు సార్ మీరు? మొత్తం వ్యవహారం ఎలా చూడాలంటే వీళ్ళు బతుకంత అబద్ధాలని చూడాలి. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి చూడాలి. ఎందుకంటే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అఫిడేవిట్ లో ఇలాంటి 420 కేసులే సింహభాగం అంటే 80% ఆక్రమించి ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరకేయాలన్నట్టుగా ఆయన మీద మొన్న సెప్టెంబర్ లో ఆ కేసు పెట్టాడు. అబాస్ పాలయ్యాడు, రివర్స్ అయింది, బూమరాంగ్ అయింది. చంద్రబాబు గారు అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక ఆస్తుల విషయానికి వస్తే డెఫినెట్ గా అఫిడవిట్ లో చూపించింది క్లియర్ వైట్. దీనికి 1000 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు నేలమాళిగల్లోను, కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోను అద్దెలు తీసేసుకుని దాన్ని నిండా సర్దేసి పెడతారు. వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏంటంటే అంతర్జాతీయ సముద్ర జలాల్లో షిప్ రెక్ అంటే పాడైపోయిన షిప్పులు తీసుకుని కొనుక్కుని వాటి నిండా దాస్తారు. ఇది వాళ్ళ ఖజానా. ఇక మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అప్పుడు అది ఏమవుతుందంటే బాగా డబ్బు ఉన్నవాడు అంటే క్రేజ్ కింద ఉంది జనాలకి. అది అది కూడా అతనికి ప్లస్ అవుతుంది ఒక రకంగా చెప్పాలి. వాడు పిల్లికి పిచ్చం పెడతాడా పెట్టడా, జైల్లోకి పాడా తీసి ఎవరికైనా పెడతాడా పెట్టడా అని పక్కన పెడితే వాడి దగ్గర చాలా డబ్బు ఉందిరా బాబు అంటే అదొక గౌరవం. వాడు ఎలా దొబ్బేశాడు, దొంగలించాడా, దోపిడీ చేసాడా, ఎలా చేసాడు, ఎలా సంపాదించాడు, ఎవడు బుర్ర కొట్టాడు, ఎవడు కడుపు కొట్టాడు అనేటువంటిది ఆలోచించట్లేదు. అదే డబ్బు ఉందో లేదని చూస్తున్నారు జనం. అదో దరిద్రం పట్టుకుంది ఈ సమాజంలో. ఇక షర్మిల గారు అఫిడేవిట్ లో 82 కోట్లు అప్పుగా తీసుకున్నానన్నట్టుగా ఆవిడ పొందుపరిచింది. మరి 82 కోట్లు ఆస్తిగా చూపించడం లేదో చూడాలా. అంటే అన్ని పేజీలు చూస్తానికి టైం సరిపోలేదు. అందుకని పూర్తిగా చూడాలి, దాన్ని పూర్తిగా పరిశీలించి దాన్ని మళ్ళీ మాట్లాడదాం. ఏవైనా అసలు ఈ అఫిడవిట్లు స్వచ్ఛందంగా వాళ్ళు నిజాయితీగా ఎన్నికల ముందు వాళ్ళు ఓటు తీసుకుంటారు. అన్ని నామినేషన్ వేసిన తర్వాత ప్రతిజ్ఞ చేయాలి. దాని ప్రకారం ఎవడో నడుతున్నాడండి, ఎవడో నడవడం. ఎవరినైనా నడిచినా కానీ వాళ్ళు ఎద్దేవే చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం తన ఆస్తులు ప్రకటిస్తాడు. అఫిడవిట్ లో కాదు, ప్రతి సంవత్సరం ఆయన ప్రకటిస్తాడు. ఆ దొమ్ము ఎందుకు లేదండి వీళ్ళకి, ఎందుకు ప్రకటించరు? పైగా ఆయన అంటారు వీళ్ళందరూ ఆయన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి 4.5 దశాబ్దాలు పట్టింది. వీళ్ళదంతా 2004 ముందు వీళ్ళ బొమ్మ ఏంటండి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ మొహం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఆస్తులు అప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు ఎలా పెరిగింది. లగడపాటి రాజగోపాల్ గారు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. మా ఊళ్ళో చూడబాయి బాబు, ఏదో లైన్ పెట్టబాయి బాబు అని. రాజశేఖర రెడ్డి దారి చెప్పిన కొడుకుని ఓ ట్యూషన్ మాస్టర్కో లేకపోతే టీచర్కో లేకపోతే ఇంకొకటి ఎవడో పెద్ద మనిషికి అప్పచెప్పి ఓ జాతి చూడబోయే బాబు వాడిని కొంచెం దారిలో పెట్టండి అని బతిమాలుకుంటారు ఎవడన్నా సాధారణ మధ్యతరగతి గృహస్థుడు ఎవడన్నా. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక రకంగా ఈ దేశంలోని వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగాడు. అడ్డదారిలో రహదారులన్నీ గుంతలమయమై ఉన్నాయి, అడ్డదారులు మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాయి ఇటువంటి అవినీతి పరులకి, దోపిడీదారులకి. ఇది మన దురదృష్టం. ఈ స్వతంత్ర భారతదేశంలో మనం సాధించిన ప్రగతి ఏంటంటే ఇటువంటి దొంగలు, దండుపాళ్ళు బ్యాచ్ కి, బ్యాంక్ ఎగబెత్తదారులకి, దేశద్రోహులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పని బాగుందండి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తే ప్రజలకు 10 మంది ఉపాధి కల్పిద్దాం, ఒక కంపెనీ పెట్టుకుందాం అనుకుంటే సత్యరామలింగరాజు గారు లాంటి వాళ్ళు ఏమో జైలు పాలు అవుతారు.
ఇటుక ఇటుక పెంచుకున్న సామ్రాజ్యాన్ని నిర్మించుకుని వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈనాడు మార్గదర్శి సంస్థలేమో నింద వేయబడతాయి. వాళ్ళని నిత్యం వేధిస్తూ ఉంటారు. ఆత్మలు ప్రేతాత్మలు వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటాయి. వాళ్ళు ప్రయోగిస్తారు చేతబడిలాగా, ప్రేతాత్మలు ప్రయోగిస్తారు. చేతబడి అంటే ఏంటనుకుంటున్నారు? ఓ ప్రేతాత్మను ప్రయోగిస్తారు అన్నమాట. అలాగే మార్గదర్శి మీద రాజమండ్రి నుంచి ఓ ప్రేతాత్మ ఉంటుంది, ఆ ప్రేతాత్మను ప్రయోగించారు చేతబడి చేసినట్టుగా. వాళ్ళు చర్చ చేయడం ఇంకోళ్ళు పట్టుకుని ఆ చేతబడికి తిరుగు చేయించుకోవడానికి వాళ్ళ పోట్లాలు పడుతున్నారు. అంటే దశాబ్దాలుగా నిర్మించుకున్న విశ్వసనీయత అనేటువంటి కోటని వాళ్ళు తాకలేకపోతున్నారు, కానీ వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది అసలు పెద్ద లెక్క చేయట్లేదండి ప్రజలు. కానీ చెప్పాలా, మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చెప్తానే ఉండాలి. ఎందుకంటే ఏదో రోజు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకి వివేకం, విజ్ఞానం, జ్ఞానోదయం క్షవరం అయిన తర్వాత సరే వివరం వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్లలో వాళ్ళు పూర్తిగా క్షవరం అయింది, వివరం వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వాళ్ళకి వికారం వస్తుంది, ఇబ్బరకం ఉంటుంది. అలాగా ఆనందం తాగినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. మీరు తాగి ఉండరు, మీ వయసులో మీ పిల్లలకి పెట్టుండరు, మీకు పెట్టుండరు, మీ తల్లిదండ్రులు ఆనందం పట్టించుండరు. మాకు తెలిసే అనుభవం ఉంది. ఆనందం తాగితే ఒళ్ళు గగురు పొడిసేద్దాం, మంచిదే ఆనందం, కానీ ఒళ్ళంతా జలదరించేసి ఒక రకమైన ఇబ్బరకం వచ్చి వెగటి వచ్చేస్తుంది. అలాంటి భావన వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ఈ జనాలందరికీ. ఎందుకంటే అతను ఒకటంటే ఒకటి ప్రజాపయోగమైన పనికి ఒక్కటి కానీ, కేవలం తన దోపిడీ, తన పట్టపగల దోపిడీకి అడ్డొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎవరైనా తను విమర్శిస్తే వాళ్ళని అణిచివేయటం, వాళ్ళ గొంతు నొక్కడం, అక్రమ కేసులు, వేట, వెంటాడడం, రక్తగాయాలు, చంపడం, నరకడం, వాళ్ళ దొండందరిని మీదకు వదిలేయటం, దాడులు చేయటం, చెట్లు కొట్టడం, పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాడు అతను. ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేసి ఒక రకమైన విధ్వంసం అంటే ఏంటి దానికి నమూనాగా నిలిచేటట్టు. సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారు కూల్చేవాడు అన్నాడు అంతే, ఒకే ఒక మాటలో. దాని వెనకాల ఎంత అర్థం ఉందంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చాడు, పర్యావరణాన్ని కూల్చాడు, ప్రజల బతుకుని కూల్చాడు, అన్ని రకాలుగా. అది ఎక్కడ కూడా ఎవరిని విడిచిపెట్టలేదు, ఏ వర్గాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే సకల జనులు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ చాలా మంది దింపుడు కళ్ళం ఆశ వాళ్ళు చెప్తూ ఉంటారు, మళ్ళీ అతనే వస్తాడన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఉన్న అనుమానాలని, భయాల్ని వాళ్ళు అసరాగా తీసుకుని వాళ్ళు పై చేయి సాధించడానికి చూస్తున్నారు. కానీ మితిమీరిన భయమే వాళ్ళకి చివరి అంకాన్ని చేరుస్తుందండి. ఎందుకంటే వీడు మళ్ళీ వస్తే ప్రమాదం రాబాబు అనే అంశాలు అనేకం ఉన్నాయండి. రాష్ట్ర రాజధాని విషయంలో ఇతను మళ్ళీ వస్తే ఆ విషయం మర్చిపోవచ్చు. మీ భూమి కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఎంత ప్రమాదమో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. చెప్పాలి, ఇంకా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఒక్క అడుగు నేల ఉంటే అడుగు నేల కూడా మీరు కాకుండా పోద్ది. మాదేముందలే, మాకు భూమి ఏముందలే, మాదేం పోతలే అనుకున్న వాడికి కనీసం వాడు ఉండడానికి ఎవడో ఒకటి ఇచ్చిన ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు కూడా లాగేసుకుంటారు. వాళ్ళకి తెలియదు మాకేం భూమి లేదు కదా, ఆడు 10 ఎకరాలు ఉంది, ఆడికి పోతుంది భలే ఉందని అనుకునే పరిస్థితి కాదు. నీ బతికే నీది కాదు, ఇది మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్తుందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరో కూడా ఇప్పుడు అతను సెంటు భూమి ఇచ్చాడు అని చెప్పుకుంటున్నాడు, ఆ సెంటు భూమి కూడా లాగేసుకుంటాడు. ఏం చేస్తాడు? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అఫిడవిట్లు ఏమి పెట్టినా, ఏమి చూపించినా అది పెద్ద విషయం కాకపోయినా ప్రజల్లో చర్చ అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఒక ఎన్ఆర్ఐ శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లాగా, మహేష్ బాబు వాళ్ళ ఊరే అయింది కూడా బురిపాలెం. అతను 1000 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా అతను డౌన్ టు ఎర్త్. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ, భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పద్ధతి చూడండి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ప్రజలకు ఎంత వివరణాత్మకంగా విషయాన్ని చేరుస్తున్నారు, ఎంత అవగాహన ఉంది. వీళ్ళకి ఏం తెలుసులే, అక్కడి నుంచి వచ్చారు అనుకున్న వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు అతను ఓపెన్ గా లీగల్ మనీ,
తను చట్టబద్ధంగా చట్ట పరిధిలో కష్టపడి సంపాదించింది తన విద్య వల్ల, తన వృత్తి వల్ల, తన నైపుణ్యం వల్ల కష్టపడి సంపాదించిన సొమ్ముని ఇది నేను సంపాదించాను, ఇదిగో ఇది నా సొమ్ము అని ధైర్యంగా చెప్పగలిగిన దమ్ముగా నిలబడ్డాడు. వీళ్ళు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని 500 కోట్లు 700 కోట్లేనా? సిగ్గులేదా? ఒక ఇసుకలో దీని మీద 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం, ఓన్లీ ఇసుక. మిగతా విషయాలు అప్పులు తెచ్చిన సొమ్ములు కొట్టేసిన కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు ఏమైపోయింది? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎవరి బినామీలో ఉన్నాయి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో గ్రానైట్లు సడన్ గా యుఎస్ లో కొంతమంది గ్రానైట్ వ్యాపారం పెట్టేశారు, 3-4 షాపులు పెట్టేస్తున్నారు. అంతకుముందు వాడి జేబులో మొనమరాలు కూడా లేవు, వాళ్ళ జేబులో. అంతకుముందు వాళ్ళ జేబులో మళ్ళీ చెప్తున్నారు, జేబులో మొనమరాలు కూడా లేని వాళ్ళు గ్రానైట్ షాపులు పెట్టేస్తున్నారు యుఎస్ లో. ఖచ్చితంగా బినామీలే, అనుమానమే లేదు. మీరు చూడండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. యుఎస్ లో గ్రానైట్ వ్యాపారం ఎవరెవరితో ఉందో కొట్టి చూసాడు సరే, హిస్టరీ చూడండి తెలిసిపోద్ది. అలాగే ఇతర దేశాల్లో వీళ్ళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొల్లగొట్టిన సొమ్ము అంతా అప్పుల ద్వారా, ఇసుక ద్వారా, మద్యం ద్వారా, భూ కబ్జాల ద్వారా, ఈ మాఫియా ఎర్రచందనం, అందరూ మర్చిపోయింది ఎర్రచందనం. ఎర్రచందనం అనేటువంటిది భయంకరంగా దోపిడీ చేశారు ఎర్రచందనంలో. ఈ సొమ్ము అంతా ఇతర దేశాల్లో, లండన్ లో, అమెరికాలో, జర్మనీలో, ఇటలీలో, ఇజ్రాయెల్లో, సింగపూర్ లో, మలేషియాలో, ఈ ప్రపంచంలోని ఈ భారతదేశం అవతల అన్ని దేశాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళు మనుషులు పెట్టుకున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇక్కడ తేడా వస్తే ఇక్కడ నుంచి ఎగిరి అక్కడికి వెళ్ళిపోతారు. ఒక పెద్ద దీవి ఊరేసుకుంటారు, ఆల్రెడీ దీవి కొనుక్కున్నారు అంటారు. అక్కడ ఇప్పుడు ఆ నిత్యానంద స్వామిలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చూస్తుండే ఇది జరుగుద్ది. వీళ్ళని రేపు మే 13వ తారీఖు ఎన్నికలైన తర్వాత సరిహద్దులు మూసేయాల. వీళ్ళందరిని ఆపాలి. రేపు పొద్దుంటే సిఎస్ డీజీపీ మారిన తర్వాత అందరూ కేసు నమోదు చేసి వీళ్ళు దేశం విడిచి పారిపోకుండా ఆఫ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎన్నాళ్ళు అకృత్యాలు, ఘోరాలు, నేరాలు చేసి ఈ దేశం నుంచి డబ్బుతో పారిపోకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగాల మీద ఉంది. ఎందుకంటే ఇది అభ్యాసం అయిపోతే యథేచ్ఛగా తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించి దేశం విడిచి పారిపోవచ్చు అనేటువంటి సంకేతం వెళ్తే ఆల్రెడీ సంకేతం వెళ్ళింది. విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు, రకరకాల వాళ్ళు దేశాన్ని కొలగొట్టేసి పోయారు, వాళ్ళు బయటకు పోయారు. వాళ్ళు తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. చిత్తశుద్ధి లేదు పాలకులకి. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి దొంగోళ్ళు అందరూ కూడా బయట పారిపోతారు. వీళ్ళని ఆపాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత శిక్షిస్తాం, కేసులు పెడతాం, ఇది కాదు. అసలు వాళ్ళు బయట పారిపోకుండా ఆపాల. ఫస్ట్ దానికి ఏం చేయాలో చేసుకోవాలా. వీళ్ళందరి మీద ఇంటర్పోల్ ఎలర్ట్ ఉండాలా. అంతర్జాతీయ విమానాశ్రయాలు వీళ్ళ మీద నిఘా పెట్టించాలా, వీళ్ళు పారిపోకుండా. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది అఫిడవిట్ లో చూపించడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు పర్ఫెక్ట్ గా చూపించుంటది, ఏం పర్లేదు. నా ఆవిడ పర్ఫెక్ట్ గానే ఉంది. చాలా ఎంత రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అయినా, జగన్మోహన్ రెడ్డి చెల్లి అయినా, ఆవిడ మారు మనసు పొందింది, పశ్చాత్తాపం చెందింది, కన్ఫెషన్ బాక్స్ లో కన్ఫెషన్ చేసుకుని ఉంటది డెఫినెట్ గా. అందుకనే ఇవాళ దుర్మార్గం గురించి ప్రజల తరపున పోరాడుతున్న ఆవిడ అభినందించాల్సిందే. మనం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనుమానాలు ఉన్నా నిజంగా ఆవిడ ఏదో కుట్రపూర్తిగా చేసిన ఇంకా ఆ పాపం ఆవిడదే. కానీ నేనైతే నమ్ముతున్నాను, ఇది మాత్రం గమనించాలి. వీళ్ళు బినామీని అన్ని దేశాల్లో పెట్టుకున్నారు. వీళ్ళ చేతిలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, సొంతంగా విమానాలు ఉండడం వల్ల వాటిలో తరలించేస్తున్నారు డబ్బు అంతా. వీళ్ళు చాలా భద్రంగా, చాలా కేర్ఫుల్ గా, అప్రమత్తంగా వీళ్ళని అదుపు చేయాల్సింది. వీళ్ళ దేశం దాటిపోకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వ యంత్రాంగాల మీద ఉంది. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ధన్యవాదాలండి.